హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం అట్లండి. ఈరోజు చాలా స్పెషల్గా పాలకూరతో ఇలా క్రిస్పీగా స్నాక్స్ చేసి పెట్టేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. మరి ముందుగా అయితే ఈ క్రిస్పీ స్నాక్స్ కోసం పాలకూరను తీసుకోవాలి. ఈ పాలకూర వచ్చేసి చిన్న సైజులో ఉన్నటువంటి ఒక కట్ట తీసుకోండి, సరిపోతుంది. ముందుగా అయితే దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, ఒక 6 దాకా అయితే తీసేసుకోండి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు తీసుకోండి. స్పైసీగా కావాలనుకుంటే ఒక 2-3 వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళని ఇందులోకి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇక నేను చూస్తున్నాను కదండి, ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా రైస్ ఫ్లోర్ తీసేసుకోండి. పొడి బియ్యం పిండి తీసుకోవాలి. దీంతో పాటు ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి కూడా ఇందులోనే తీసేసుకోండి. క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇందులో నువ్వులు వచ్చేసి 1 టేబుల్ స్పూన్, దీంతో పాటు వాము వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఉప్పు వచ్చేసి తగినంత తీసేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం చక్కగా కలిసేటట్టుగా చేత్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఈ పాలకూర ప్యూరీని ఇందులోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేసి ఇందులో కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా చేయకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేస్తే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. దీంతో పాటు ఇందులో ఏ విటమిన్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. సో పిల్లలకి డైరెక్ట్గా పాలకూరతో ఏదైనా కర్రీస్ చేస్తే అస్సలు తినరు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవాలి. ఇలా కొత్తగా వాళ్ళు ఏ స్నాక్స్ అయితే తింటారో ఆ స్నాక్స్లో మనం పాలకూరని యాడ్ చేసామనుకోండి, పోషక విలువలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనం పెట్టేయచ్చు. ఇప్పుడు పిండిని ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం జంతికలు వేసే గొట్టం ఉంటుంది కదా, ఇందులోకి తీసేసుకోండి. ఈ మురుకుల గొట్టంలోకి పిండిని తీసుకునేటప్పుడు ఆయిల్తో ఒకసారి గ్రీస్ చేసేసుకోండి. పిండిని మాత్రం కలుపుకునేటప్పుడు కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా కలుపుకోండి. గట్టిగా కలుపుకున్నాం అనుకోండి జంతికలు అయితే అస్సలు రావండి, మనకి వాటర్ లాగా వస్తాయన్నమాట. సో కొంచెం పిండిని లూజ్గా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మురుకుల్లాగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. మరీ హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఇవి తొందరగా మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మురుకులు వేసినప్పుడు వాటిని అయితే ఫ్రై చేసుకోవడానికి కాస్త ఎక్కువ టైం పట్టేస్తుంది. మనం పాలకూరతో యాడ్ చేసి ఇవి చేస్తున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ జంతికలు ఫ్రై చేసి తినేటప్పుడు మాత్రం ఎలాంటి పాలకూర స్మెల్ అనేది అస్సలు రాదండి. చాలా వరకు ఏంటంటే పచ్చి వాసన వస్తుందేమో అనేసి డౌట్ వస్తుంది కదా, అస్సలు రాదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఎన్నిసార్లు తిన్నా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. సో చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేయాలి. మరి పాలకూరతో ఏ కర్రీస్ కూడా ఇష్టపడని వాళ్ళ కోసం ఇలా మీరు స్నాక్స్లోకి చేసి పెట్టేయండి. ఇష్టంగా తినేస్తారు, చాలా బాగుంటుందండి. ఇక నేను చూస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయి ఇవి. చూసారు కదా, మరి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.